సంచలనం సృష్టించిన విశాఖ హవాలా కేసుపై ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫారిన్ రెమిటెన్సెస్ అన్నారు మీరు ఇక్కడ. అది కాదు, వాళ్ళకి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి ఈ బ్యాంక్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాట రాసి సరిపోయింది. దట్ ఇష్యూడ్ 530 crores 14 companies through 2 bank branches located correct. ఓకే, మరి ఇదే బ్యాంక్ పేరు రాలేదు మరి. ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ వచ్చినాయా? రైట్. అన్ని షెల్ కంపెనీస్ అండి, 14 కంపెనీస్, 12 బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి లొకేటెడ్ కలకటా, విశాఖపట్నంలో. అక్కడి నుంచి ఈ కెనరా బ్యాంక్కి 533 crores రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే మెయిన్గా మనకి వాళ్ళు ఏదో ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తారు. చేసినప్పుడు మరి ఆ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే బేసికలీ ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్ ది సేమ్ థింగ్. ఇందాక చెప్పినట్లే ఇదివరలో క్షణం కింద చెప్పాం, ఏదైనా సాక్ష్యం వస్తే ఐఎమ్ రెడీ టు టెల్ దట్ ఈజ్ అన్ అక్యూజ్ అని. సాక్ష్యం వచ్చేంత వరకు కూడా మేము కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా ముఖ్యంగా మీ ముందు మాట్లాడడం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్. బేసికలీ ఎవిడెన్స్ సాక్ష్యం కోసం చూస్తున్నాం. ఎప్పుడు సాక్ష్యాధారాలతో ఎక్కువ స్ట్రాంగ్గా కేసు బిల్డప్ అవుతుందంటే ఆ ముగ్గురు ఎక్కువ కూడా వచ్చినప్పుడు అవుతుంది. దాట్స్. నిన్న మీకు సిపి గారు క్లియర్గా చెప్పినట్టున్నారు, నిన్న ఈవినింగ్ అరౌండ్ 4:35కి. సో ఏదైనా కూడా హవాలా అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఐ కెన్ స్టాండ్ బై మై వర్డ్. ఇట్స్ నాట్ హవాలా, ఇట్ ఈజ్ మనీ లాండరింగ్ ఇన్ దిస్ కేస్, ఏది విశాఖపట్నం కేసులో. సో అదేవిధంగా చాలామంది వివరణ కోరారు. నిన్న జరిగినటువంటి విజయవాడ కేసులో కూడా సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు దానికి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేస్తారు. మేము ప్రెస్కి, మీడియాకి కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ he told you everything about the case yesterday. But what he told is investigation not yet began actually. We don't have any evidence and no accused who are in our custody. We are investigating, he said. Okay, no, that's he is the commissioner of police. He knows most of the things. ఒకవేళ ఫారిన్ కంట్రీస్ నుంచి మన కంట్రీకి ఏమన్నా మనీ వచ్చే మార్గం ఏమన్నా ఉంటే దాన్ని తప్పకుండా చేస్తాం, కానీ అదర్వైజ్ సాక్ష్యాధారాలు లేకుండా నేను చెప్పడం కరెక్ట్ కాదు. I don't tell that there is a Hawala case. I can't say that. ఈ కేసులో, విశాఖపట్నం కేసులో చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇద్దరున్నారండి, ఇద్దరున్నారు. ఐ కెన్ టెల్ ద నేమ్స్ ఆల్సో. ఇద్దరు అక్యూజ్డ్. వాళ్ళని యాక్చువల్గా కూడా ప్రశాంత్ కుమార్ రాయ్ బర్మన్, అతను కోల్కతా, అతను A5 అక్యూజ్ నెంబర్ 5. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ ఝా, ఇతను కూడా డిస్ట్రిక్ట్ హుగ్లీ, అంటే అది కూడా వెస్ట్ బెంగాల్. ఇద్దరు చార్టెడ్ అకౌంట్స్ అంటేని. బేసికలీ అవర్ టీమ్స్ ఆర్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్. వీఆర్ గోయింగ్ టు సెక్యూర్ దేర్ అరెస్ట్. వన్స్ దే ఆర్ అరెస్టెడ్ విల్ టేక్ దెమ్ ఆన్ పోలీస్ రిమాండ్ అండ్ దెన్ డెఫినెట్లీ విల్ డూ ఇట్. అంటే బేసికల్గా దట్ ఈస్ ద క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. కలకటాలోనే ఎందుకు షెల్ కంపెనీస్ అంటే, మొదటి నుంచి ఇప్పుడు మనకి ఎందుకు అక్కడ ఉన్నాయన్న దాని దగ్గర మేము ఐ థింక్ వీ విల్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్ అండ్ లెట్ యు నో నేషనల్ లెవెల్లో. బట్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ అనలిటికల్ ఆన్సర్ ఫర్ దాట్. మొత్తం చెప్తాం. డేటా మీ దగ్గర 2014 నుంచి 2014 నుంచి నడుస్తుంది డేటా. ఒక్క బ్యాంక్కి దాదాపు 680 crores మొత్తం అమౌంట్ పడుతుంది. అందుకనే ఆ బ్యాంక్ నుంచి ఎందుకు పోయినాయి ఏంటి ఎలా ఉంది అంటే, నాట్ దట్ వీఆర్ క్యాస్టింగ్ ఎనీ యాస్పిరేషన్స్ ఆన్ ద బ్యాంక్, బట్ అక్కడ రైటింగ్లో ఏముందో దాని ఆ ఫ్యాక్ట్ చెప్తాను నేను. అన్ని బ్యాంక్ అకౌంట్లు స్క్రూటినైజ్ చేయలేదండి. 42 బ్యాంక్ అకౌంట్లు అన్నారు, అందులో 19 చేస్తారు. అందులో వచ్చిన అమౌంట్ ఇది. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు. సిఐడికి కూడా మేజర్ ఛాలెంజ్. తిరుమలరావు గారు, వారి టీం అందరూ కూడా ఎంత కష్టమైనా కానీ దీన్ని కొలిక్కి తీసుకొద్దామన్నారు. ఇదివరలో కాకుండా ఈ కేసులు టైం లిమిట్లో కంప్లీట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ ద టైం, షార్ట్ టైంలో కంప్లీట్ చేస్తారు. ఎన్ని టీములు కావాలంటే అన్ని టీములు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా
అన్ని విధాల సిఐడికి ఆఫీసర్ సపోర్ట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానీ ఇవ్వమని చెప్పారు. ఈ కేసులో త్వరలో మేబీ అనదర్ 1 month లోపల మీకు ఐ విల్ అగైన్ ఇన్వైట్ యూ టు షేర్ ది అప్డేట్స్ ఆఫ్ ద కేస్. అయ్యా లుక్స్ లైక్ ఎస్ ఓవర్సీస్ బ్రాంచ్ 1 branch. Yes. కరెక్ట్. తర్వాత మీకు రోడ్ సేఫ్టీ మీద ఒక చిన్న స్మాల్ అప్డేట్. ఇప్పటివరకు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో 4th Tuesday నాడు ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి రివ్యూ చేస్తున్నప్పుడు ఈ రోడ్ సేఫ్టీ మీద ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఒక ఫ్యామిలీలో ఏదన్నా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏ విధమైనటువంటి సంక్షోభం వస్తుంది, ఆ ఫ్యామిలీకి లైవ్లీహుడ్ ఎలా పోతుంది, వీటన్నిటి మీద దృష్టి సారించి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ మేడం సుమితా దవే గారు, మమ్మల్ని అందరినీ పిలిచి ఇంక్లూడింగ్ నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ని పిలిచి దీని మీద కూలంకషంగా ఇప్పటివరకు 2-3 సార్లు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమనంటే తాగి బండి నడిపితే మీకు తెలుసు మీరు తాగారు, మీరు బండి నడుపుతున్నారని కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మీరు నడిపే విధానం వలన అవతల వాళ్ళు చనిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు సాధారణంగా వేసేటువంటి కేసు కాదు, దీని సరైనటువంటి సెక్షన్స్ అప్లై చేయండి అన్న మీదట మేము లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత ఇక నుంచి అంటే ఇప్పటి నుంచి ఇంతవరకు కూడా చేస్తున్నారు కానీ మా వాళ్ళు పూర్తి స్థాయిలో చేయట్లేదు. ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి ఎవరైనా తాగి బండి నడిపి ఆ టైంలో ఎవరైనా చనిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నటువంటి అఫెన్సెస్లో వాళ్ళని రిమాండ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ. ఎవరైనా తాగి వాహనం నడిపి ఆ క్రమంలో ఎవరైనా చనిపోతే స్ట్రైట్ అవే వీ విల్ రిమాండ్ దెమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఈస్ పనిషబుల్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 10 years. ఇప్పటివరకు 304A కేసు అంటే డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పనిష్మెంటు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో తాగి బండి నడిపి ఎవరైనా చనిపోతే మాత్రం స్ట్రైట్ అవే రిమాండ్ చేస్తాం. ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. డే 1 మేము చేస్తాం. ఎందుకంటే ప్రాణం విలువ తెలియాలి. ఎక్కడో ఎందుకనో ఒక నెగ్లిజెన్స్ అనేది మనకి ఒక ఆ క్రమంలో ఇట్ హ్యాస్ అడ్జస్టెడ్ విత్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్. వీఆర్ వెరీ సారీ విత్ దాట్. వీఆర్ ఈక్వల్లీ కన్సర్న్డ్ అబౌట్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. రోడ్ సేఫ్టీ అనేది పెంచాలి. సీఎం గారు ఎన్నో ఇంటర్వెన్షన్స్ చేయమంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు వెహికల్స్ కొనుక్కోవడానికి, ఎక్విప్మెంట్ ఇస్తున్నారు, 40% మాకు కలెక్టెడ్ ఫీజులో ఇస్తున్నారు. అన్ని చేస్తున్నా కానీ జరగట్లేదు అనేటువంటి దాని మీద మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తూ గత 2 months నుంచి దీనికి సంబంధించిన యాప్ కూడా రిలీజ్ చేస్తామని కొంత మీడియాలో కూడా మేము షేర్ చేసుకోవడం జరిగింది. కానీ నెక్స్ట్ మంత్కి మాకు కంప్లీట్గా ఒక పిక్చర్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఫస్ట్ స్టెప్